వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ రాయబోతున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంసెట్లో ఎన్ని మార్కులకి మనం అపేర్ చేస్తే ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది, 15,000 లోపు ర్యాంక్ వస్తుంది. అలాగే అసలు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఏంటి, మార్క్స్ని ఎలా ఇంటర్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు, ఇటు తెలంగాణ అయితే తెలంగాణలో పరిస్థితి ఏంటి, ఆంధ్రాలో పరిస్థితి ఏంటి, అసలు టోటల్గా ఎంసెట్కి సంబంధించి ఒక ర్యాంక్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్టయితే ఎలా అపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ వస్తుందనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఇక ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. ఆంధ్రాలో మే 19th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్స్. ఇక తెలంగాణలో తీసుకున్నట్టయితే ఏప్రిల్ 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అగ్రికల్చర్ కోర్సెస్కి, ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా దగ్గరకు వచ్చేసారు మనం. సో ఇటువంటి టైంలో మనం ప్రిపరేషన్ చేస్తున్నా కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే బాగుంటుంది, ఎలా వస్తే బాగుంటుంది అన్న ఆలోచన కానీ లేకపోతే మనం చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. తర్వాత ఒక్క మార్కు తగినా కూడా మీకు ర్యాంక్ విషయంలో చాలా వేరియేషన్ వస్తుంది. సో ముందు కూడా క్లియర్గా ఒక్కసారి 5 minutes దీన్ని కేటాయించుకోండి. క్లియర్గా వీడియోని అంతా కూడా అబ్జర్వ్ చేయండి. అసలు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఎంసెట్కి ఎలిజిబిలిటీ కానీ తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్లో 45% ఆఫ్ స్కోరింగ్ ఉండాలి. ఓసీ వాళ్ళైతే 45% ఉండాలి. అదర్ దాన్ ఓసీ అయితే 40% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే ఎటువంటి మినిమం రిక్వైర్మెంట్ మార్క్స్ అనేది లేదు. ఇది అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విషయం వచ్చేసరికి ఆంధ్రాలో ఖచ్చితంగా ఇంటర్ మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే ఇంటర్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. డైరెక్ట్గా ఎంసెట్లో మీకు వచ్చేటటువంటి 160 మార్క్స్కే మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఇక ఆంధ్రాలోకి వచ్చేసరికి ఇంటర్ మార్క్స్ని కూడా మనకు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇంటర్ మార్క్స్లో 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్, అలాగే ఎంసెట్ మార్క్స్కి 75% ఆఫ్ మార్క్స్ని తీసుకుని కన్సిడర్ చేస్తారు. మరి ఇప్పుడు ఇంటర్మీడియట్లో 25% అంటే ఎలా కన్సిడర్ చేస్తారు? ఆంధ్రాలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకున్నట్టయితే టోటల్గా 1000 మార్క్స్ ఉంటాయి. ఈ 1000 మార్క్స్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సైన్స్ సబ్జెక్ట్స్, అలాగే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సైన్స్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ 1A 1B, అలాగే 2A 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా ఓన్లీ సైన్స్ ప్యాటర్న్ అంతా తీసుకున్నట్టయితే అదర్ దాన్ లాంగ్వేజెస్ తీస్తే రిమైనింగ్ మార్క్స్ ఓన్లీ 600 మార్క్స్ ఉంటాయి. ఈ 600 మార్క్స్కి మీకు వచ్చే మార్క్స్ ఎన్ని, దాన్ని బట్టి 25% క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. ఎవరైనా ఒక స్టూడెంట్కి 600 మార్క్స్కి 550 మార్క్స్ బై 100 ఇంటూ 25% ఇంటూ 25 వేస్తే మీకు 22.3 25%. ఇక ఎంసెట్ ఎగ్జామినేషన్లో మీకు 160 మార్క్స్ రాస్తారు. ఈ 160 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా దాంట్లో 75% మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఎంసెట్ ఎగ్జామ్లో ఎగ్జాంపుల్గా మీకు 160 మార్క్స్కి 80 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే 80/160 ఇంటూ 75 వేసేటప్పుడు 37.5 మార్క్స్ వస్తాయి. అంటే ఇది 75% మీరు క్యాలిక్యులేట్ చేస్తే 37.5 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి 25% మార్క్స్, అలాగే ఎంసెట్లో వచ్చినటువంటి 75 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్లో మనకి 22.91 వచ్చాయి, అలాగే ఎంసెట్లోని 37.50 మార్క్స్ వచ్చాయి. ఈ రెండు టోటల్గా యాడ్ చేస్తే 100కి మనకి 60.41 మార్క్స్ వచ్చాయి. అంటే 60.41 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అంటే ఆల్మోస్ట్ చాలా బాగా మంచి ర్యాంకు, మంచి మార్క్స్ వచ్చినట్టే. ఇలా 60 మార్క్స్ ఎవరైనా తెచ్చుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా 10,000 to 15,000 లోపు ర్యాంక్ అనేది మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రఫ్గా మీకు ఒక ఎస్టిమేషన్గా చెప్తున్నాను, ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ చాలా ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే మీ పేపర్ ఈజీగా ఉండొచ్చు, కొంతమంది పేపర్ కష్టంగా ఉండొచ్చు, లేదా మీ పేపర్ కష్టంగా ఉండొచ్చు, మిగిలిన పేపర్స్ ఈజీగా ఉండొచ్చు. సో వీటన్నిటిని ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీ మార్క్స్ ఒక 2-3 మార్కులు యాడ్ అవ్వచ్చు, లేదా 2-3 మార్క్స్ తగ్గచ్చు. సో ఫైనల్గా మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ర్యాంక్ డిసైడ్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ కూడా మనకు వాల్యూ అవుతుంది. మీకు నార్మలైజేషన్ తర్వాత వచ్చే మార్క్స్లో 0.1 మార్క్ కూడా ఒక కొన్ని ర్యాంక్స్ ఎక్కువ వెళ్ళిపోతుంది, తేడా వస్తుంది. అలాగే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఇక 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండవు, డైరెక్ట్గా 160 మార్క్స్కే ఉంటుంది. కాబట్టి ఈ 160 మార్క్స్కి ఎన్ని వచ్చాయని దాన్ని బట్టి ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. సో అక్కడ మీకు డైరెక్ట్గా ఒకేసారి వస్తుంది కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్గా మీరు అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేయరు కాబట్టి ఈ విధంగా మనం ర్యాంక్ డెసిషన్ అనేది
ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సరే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి మనందరం ఇంకేం చేసేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ మార్క్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 600 వేయండి, ఇంటూ 25 కొట్టండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చాయని. ఇక ఇప్పుడు రిమైనింగ్ మార్క్స్ కోసం మీరు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకోవాలి. ఎంసెట్ ఎగ్జామ్లో 80 మార్క్స్ కానీ మీకు వచ్చినట్టయితే మీకు 10,000 to 15,000 ర్యాంక్ అనేది రావడం అవుతుంది. మీకు మ్యాక్సిమం మంచి కాలేజీలో సీట్ అనేది మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా చాలా ఫ్యాక్టర్స్, మీ రిజర్వేషన్స్ కానీ, మీరుండే జోన్స్ కానీ, అలాగే మీకు వచ్చే నార్మలైజేషన్ మార్క్స్ కానీ, ఇవన్నీ కూడా సైడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీ ప్రయత్నం మాత్రం మీకు ఒక 80 మార్క్స్ అని మీరు తెచ్చుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దానికి ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. ఈ ఎంసెట్ ప్రిపరేషన్ అనేది మీరు అలా చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు క్లియర్గా అన్నీ అర్థమయ్యి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.